Swati and welcome to my channel Swadeshi in Canada. అందరు ఎట్లున్నారు? I hope everyone is doing good. ఇఫ్ మీకు కెనడాలో ఒంటారియో ప్రొవిన్స్లో డ్రైవింగ్ లైసెన్స్ కావాలి అంటే ద వెరీ ఫస్ట్ స్టెప్ వచ్చేసి జీవన్ నాలెడ్జ్ టెస్ట్. నేను ఆల్రెడీ ఫస్ట్ మంత్ ఎక్స్పెన్సెస్ వీడియోలో చెప్పిన కదా, నేను రాగానే జీవన్ టెస్ట్ రాసిన అండ్ అసలు జీవన్ టెస్ట్ ఏందో చెప్తా అని చెప్పిన కదా. సో ఈ వీడియోలో అసలు జీవన్ టెస్ట్ ఏంటి, ఎట్లా ప్రిపేర్ కావాలి, ఎంత ఫీజు, నా జీవన్ ఎక్స్పీరియన్స్ ఎట్లుండే అనేవి షేర్ చేస్తా. జర లెంతీ వచ్చినా రావచ్చు, బట్ ప్లీజ్ స్టిక్ టు ది వీడియో అండ్ వాచ్ టిల్ ది వెరీ ఎండ్. చలో లెట్స్ గెట్ స్టార్టెడ్. జీవన్ టెస్ట్ ఒంటారియో లైసెన్సింగ్ సిస్టమ్లో వెరీ ఫస్ట్ స్టెప్. ఈడ వీళ్ళు మనకి రోడ్ రూల్స్, సైన్స్, ఇంకా సేఫ్టీ ప్రికాషన్స్ మీద ఎంత నాలెడ్జ్ ఉంది అని టెస్ట్ చేస్తారు. ఇది ఒక రిటర్న్ టెస్ట్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ ఎగ్జామ్ పాస్ అయితే మనకి జీవన్ లైసెన్స్ ఇస్తారు, విచ్ ఈస్ లైక్ యువర్ లెర్నింగ్ పర్మిట్. ఏం లేదు మనకి ఇండియాలో లెర్నింగ్ లైసెన్స్ అని ఇస్తారు కదా, అట్లా అనమాట. సో జీవన్ లైసెన్స్ వచ్చిందంటే ఇంకా మనం డ్రైవింగ్ నేర్చుకుని స్టార్ట్ చేయొచ్చు. అసలు ఏముంటది ఎగ్జామ్ లో అంటే ఏముండదు, 2 సెక్షన్స్ ఉంటాయి, ఒకటి రూల్స్ ఇంకా సైన్స్. ప్రతి సెక్షన్ లో 20 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ పాస్ అవ్వాలి అంటే ప్రతి సెక్షన్ లో మనకి 16 రావాలి. ఒక దాంట్లో 20 వచ్చినాయి, ఒక దాంట్లో 15 వచ్చినాయి అంటే నడవదు, రెండిట్లో కూడా 16 రావాలి, అప్పుడే ఎగ్జామ్ క్లియర్ అవుతాము. ఒకవేళ ఏదైనా సెక్షన్ ఫెయిల్ అయినామంటే అది ఒక్క సెక్షన్ రీఅటెంప్ట్ చేయొచ్చు, కానీ నాకు తెలిసినంత వరకు అంత అవసరం లేదు, టైం లిమిట్ ఏమి ఉండదు కాబట్టి ఆరామ్సే రాసేస్తే వచ్చేస్తుంది. నేను జీవన్ టెస్ట్ సింగిల్ అటెంప్ట్ క్లియర్ చేసిన, ఇంకా మా దోస్తులు కూడా. సో మేము ఎట్లా ప్రిపేర్ అయినాము అంటే ఒకటి అఫీషియల్ హ్యాండ్ బుక్ అని ఉంటుంది, డ్రైవర్స్ హ్యాండ్ బుక్ అని చెప్పి గూగుల్లో కొడితే వస్తుంది. ఈ హ్యాండ్ బుక్ లైక్ అంటే పీడిఎఫ్ ఉంటుంది. ఈ పీడిఎఫ్ని 1-2 సార్లు చదువుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా కాన్ఫిడెన్స్ వస్తలేదు అని అంటే ఆన్లైన్లో జీవన్ ప్రాక్టీస్ టెస్ట్లని ఆన్లైన్లో కానీ యూట్యూబ్లో కానీ కొట్టిన క్వశ్చన్స్ వస్తాయి, అవి 1-2 పేపర్లు రాస్తే సరిపోతుంది. అంతకుమించి పెద్ద ప్రిపరేషన్ ఏం అవసరం లేదు, మస్తు ఈజీ ఉంటుంది చెప్తున్నా కదా. ఇంకా ఎగ్జామ్ రాయాలి అంటే ఫీ కట్టాలి కదా. సో జీవన్ టెస్ట్ కి అరౌండ్ $160 అవుతుంది. నేను ఇలా డిస్ప్లే చేస్తా. ఇలా మనకి జీవన్ టెస్ట్ ఫీ, జీవన్ లైసెన్స్, ఇంకా G2 రోడ్ టెస్ట్ ఫీ కూడా కలిపి ఉంటాయి. ఇంకా ఫెయిల్ అయినాము అంటే మళ్ళీ $160 కట్టాలా అని భయపడకండి, లేదు, $16 కట్టి మనం రీఅటెంప్ట్ చేయొచ్చు టెస్ట్. సో ఇది మళ్ళీ జీవన్ గురించి నాకు తెలిసిన మొత్తం ఇన్ఫర్మేషన్. నేనేమైనా మిస్ అయ్యి ఉంటే ప్లీజ్ లెట్ us know in the comments so that నెక్స్ట్ వీడియో చూసే వాళ్ళకన్నా హెల్ప్ అవుతుంది. ఇక నా ఎగ్జామ్ రోజు ఏమైంది, నా ఎక్స్పీరియన్స్ ఏంది అనేది షేర్ చేస్తా. నేను ఆల్రెడీ ముందు ఒక వీడియోలో చెప్పిన కదా, నేను ఒక రోజు జీవన్ రాయనికి అని పోయినా కానీ సర్వర్లు లేవని చెప్తే రిటర్న్ వచ్చేసిన. సో ఇది నేను సెకండ్ టైం పోవడము. జీవన్ టెస్ట్ రాయనికి మనకు అపాయింట్మెంట్ ఏం అవసరం లేదు, యూ కెన్ డైరెక్ట్లీ వాక్ ఇన్ టు ది నియర్ బై డ్రైవ్ టెస్ట్ సెంటర్స్. ఇది నేను రాసిన ఎగ్జామ్ సెంటర్. పాస్పోర్ట్ ముఖ్యం బిగులు, అది మర్చిపోకండి, బికాజ్ అదే మనకు ఒక ఐడి ప్రూఫ్ లాగా, వాళ్ళు దాంట్లో నుంచి మన డీటెయిల్స్ అన్ని తీసుకుంటారు. ఇంకా లోపలికి పోగానే ఒక కియాస్కే ఉంటుంది, ఆడ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఎస్ ఆర్ నో అని పెట్టేస్తే మనకు ఒక టోకెన్ వస్తుంది. ఆ టోకెన్ తీసుకొని వెయిటింగ్ ఏరియాలో వెయిట్ చేయాలి. మన టోకెన్ నెంబర్ వచ్చినప్పుడు ఆఫీసర్ పిలుస్తారు, అప్పుడు పోయి మన పాస్పోర్ట్ ఇస్తే వాళ్ళు డీటెయిల్స్ అన్ని నోట్ చేసుకున్న తర్వాత ఐ చెకప్ ఉంటుంది. ఐ చెకప్ అంటే ఏందో అని చెప్పి అనుకోకండి, ఒక ఆధార్ కార్డ్ బయోమెట్రిక్ మిషన్ ఉంటుంది కదా, అట్లాంటి మిషన్ ఉంటుంది. మనం వాళ్ళకి చూస్తూ ఉంటే ఆఫీసర్ రెడ్ లైట్ వేస్తూ ఉంటారు, ఆ రెడ్ లైట్ లెఫ్ట్ నుంచి వస్తుందా రైట్ నుంచి వస్తుందా అని చెప్పాలి, అంతే. ఇంకా ఐ చెకప్ అయిపోయిన తర్వాత మనకు ఒక ఫామ్ ఇస్తారు, దాని మీద ఆల్రెడీ మన నేమ్, మన అడ్రస్ ఇవన్నీ రాసి ఉంటాయి. అవి కన్ఫర్మ్ చేసి సైన్ చేయమంటారు. సైన్ చేసిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, లైక్ ఏమైనా ఐసైట్ ఉందా లేదా ఇట్లాంటివి, ఎస్ ఆర్ నో చెక్ బాక్సెస్ ఉంటాయి. ఇంకా ఫామ్ ఫిల్ చేసి ఫీ చెక్ చేసుకోవాలి. ఫీ చెక్ చేసుకున్న తర్వాత పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత మనకు ఒక పేపర్ ఇస్తారు, పేపర్ ఇచ్చి వెయిటింగ్ ఏరియాలో వెయిట్ చేయమంటారు. ఇంకా అంతే, నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి. మీరు పోతున్న డ్రైవ్ టెస్ట్ సెంటర్లో ఉన్న రష్ని బట్టి టైం పడుతుంది. నేను ఆల్రెడీ చెప్పిన కదా, నేను పోయినప్పుడు పెద్దగా రష్ ఏం లేకుండే, సో నాకు అరౌండ్ 2 to 5 minutes పట్టింది. ఈయన ఒకటి అయ్యింది, ఒక ఆయన ఉన్నాడు, ఐ థింక్ ఇండియానే అనుకుంటా. ఈయన ఆల్రెడీ డ్రైవింగ్ వచ్చంట, డ్రైవింగ్ లైసెన్స్ ఉందంట, కానీ ఇది 3rd అటెంప్ట్ అంట. ఇంకా చెప్పగానే నాకు ఫ్యూజుల్ అవుట్, ఆల్రెడీ డ్రైవింగ్ వచ్చిన ఆయనకే 3rd అటెంప్ట్ అంటే నేను ఎన్ని అటెంప్ట్ రాయాలో అని అనుకున్నా, కానీ మనమైతే సింగిల్ అటెంప్ట్లో ఫస్ట్. ఎట్లా అంటే ఏం లేదు, టైం లిమిట్ ఏం లేదు కాబట్టి నేను మంచిగా టైం తీసుకున్నా, ఆగమేం కాకుండా క్వశ్చన్లు మొత్తం చదివి ఆన్సర్ పెట్టినా. ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్ హాల్కి పంపిస్తారు. ఇక్కడ 5 to 6 కంప్యూటర్స్ ఉంటాయి. నేను రాసిన డ్రైవ్ టెస్ట్ సెంటర్లో మౌజ్, కీబోర్డ్ అయితే లేకుండే, టచ్ స్క్రీన్స్ ఉండే. సో ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేయగానే అది కరెక్టా రాంగా అనేది కూడా డిస్ప్లే అవుతుండే. అండ్ 2 సెక్షన్స్ అయిపోయిన తర్వాత మనం మొత్తం స్కోర్ ఎంత, మనం పాస్ అయినామా ఫెయిల్ అయినామా అనేది కూడా డిస్ప్లే అయింది. ఒకవేళ మీరు ఫెయిల్ అయితే మళ్ళీ బయటికి పోయి కియాస్కేలో టోకెన్ తీసుకొని ఈ ప్రాసెస్ అంతా రిపీట్ చేయాలి. లేదు మీరు పాస్ అయ్యారు అంటే వెయిటింగ్ రూమ్లో పోయి వెయిట్ చేయాలి. ఆఫీసర్ మనల్ని పిలుస్తారు, పిలిచినప్పుడు పోయి వాళ్ళు ఒక
పేపర్ ఇస్తారు. ఎందుకంటే మనకి జీవన్ లైసెన్స్ రావడానికి ఒక 2 to 4 weeks టైం పడుతుంది అంట, పోస్ట్ వస్తుంది. సో ఆ టైం వరకు ఒకవేళ అవసరం ఉంటే ఈ పేపర్ ని మనం మన జీవన్ లైసెన్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు అంట. సో ఇంకా ఈ పేపర్ ఇచ్చి 2 to 4 weeks లో మీ పోస్ట్ కి జీవన్ లైసెన్స్ వస్తుంది అని చెప్పారు. దట్స్ ఇట్, వీఆర్ డన్. వాళ్ళు చెప్పినట్లే నాకు 2 to 2.5 weeks లో నా జీవన్ లైసెన్స్ అయితే పోస్ట్. ఇది మొత్తం జీవన్ ఎగ్జామ్ ముచ్చట. ఐ హోప్ యూ ఫౌండ్ దిస్ హెల్ప్ఫుల్. నెక్స్ట్ వీడియోలో మొత్తం పార్ట్ టైం గురించి మాట్లాడుకుందాము. అసలు నేను ఎట్లా అప్లై చేసిన, ఏడేడ్ అప్లై చేసిన, నా పార్ట్ టైం ఏంది, సద్బరీలో అసలు పార్ట్ టైం సిచ్యువేషన్ ఎట్లుంది, రియాలిటీ ఏంది అనేది మాట్లాడుకుందాము. సో ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఏమైనా పెడితే మీరు అవి మిస్ కాకుండా ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ది వెరీ ఎండ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.